వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ రాజకీయాల్లో పోలవరం గురించి మళ్ళీ రగడ అనేది కొనసాగుతూనే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాపాల వల్లనే చేసినటువంటి లోపాల వల్లనే పోలవరం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ ప్రభుత్వం అంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తూ కూడా పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయో, అలాగే పోలవరం ఎప్పటికీ పూర్తయ్యే అవకాశాలు ఇప్పట్లో ఉన్నాయా లేదా, ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాం. ఎవరు ముందుగా పూర్తి చేశారు, ఎవరు ఎంత మేరకు పనులు చేశారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సందీప్ గారు ఉన్నారు. సార్, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అందరూ చాలామందిగా అనుకుంటున్నారు, ఎవరు ఎంత పనులు చేశారు, అసలు ఎవరు ఎంత పనులు చేశారు ముందుగా? అంటే బేసిక్గా మనం రియాలిటీస్ మాట్లాడుకోవాలి అనుకుంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటిది కాదు. నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పున్నాను. 1941 నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్లో ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు కూడా వైట్ పేపర్ ప్రజెంటేషన్లో శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. స్వతంత్రం కంటే ముందే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే నదుల అనుసంధానం గురించి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని రూపొందించాలనుకున్నారు. గోదావరి నదికి ఎక్కువ వరద వస్తుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారు. దానికోసం సర్వేలు చేశారు. ఫైనల్గా ఇక్కడ పోలవరం దగ్గర నిర్మించడానికి అనుకూలమైనటువంటి భూమి లేనటువంటి నేపథ్యంలో ధవళేశ్వరం దగ్గర కట్టారు. అందులోనూ అప్పట్లో ఉన్నటువంటి బడ్జెట్ కూడా తక్కువ. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంతో కుదేలైపోయినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డబ్బులు లేక బ్యారేజ్ ఒకటి కట్టి, మనకి ప్రకాశం బ్యారేజ్ ఎలా కట్టారు, ఒక 16 అడుగులో 19 అడుగులో వాటర్ నిలబడిద్ది, అంతకు మించి నిలబడదు. సో అలాగే ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టేసి ఒక బ్యారేజ్ కట్టి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్లోనే ఉంది. అప్పట్లోనే దీనికి అంచనా ఖర్చు 2000 కోట్లు. సో అది రాను ఇది పెండింగ్ పట్టడం, దీని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మళ్ళా సర్వే చేయించడం, దీన్ని అసలు ఎక్కడ కట్టాలి ఏంటి ఇలాంటివన్నీ అంచనాలు వేసి చివరిగా కట్టాలనే ప్రపోజల్కి అయితే వచ్చారు. 1960s 70s దీన్ని కట్టాలనే ప్రపోజల్కి వచ్చారు. అప్పుడు దీన్ని శ్రీపాద సాగర్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. దాని తర్వాత దీన్ని ఇందిరా సాగర్ అని పేరు మార్చారు. ఆ తర్వాత ఇది పోలవరం ప్రాజెక్ట్ అయింది. సో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లో ప్రతిసారి ఒక అంచనాలు వేయటం, సంవత్సరాలు గడిచే కొద్దికి అంచనాలు పెరగటం. చివరిగా 2004లో జలయజ్ఞం పేరుతోటి రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆయన అన్ని డిపార్ట్మెంట్ల అనుమతులు తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ఎందుకని అంటే ఒక రాష్ట్రంలో ప్రాజెక్టు కడుతున్నాము అంటే చుట్టుపక్కల ఉండే మిగతా రాష్ట్రాలు ఏదో ఒక తలనొప్పి పెడుతూ ఉంటాయి. ఇది కామన్. ఇక్కడ మనం కట్టేటువంటి ప్రాజెక్టు వల్ల ఒరిస్సాకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఎన్జీటీలో ఒక పిటిషన్ పడేశారు. మనం ఎన్జీటీ నుంచి తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ ప్రాజెక్టు కడుతున్నామంటే బ్యాక్ వాటర్ ప్రాజెక్టులో స్టోర్ అయినప్పుడు వెనక చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయి. అలాగే కొన్ని అడవులు కూడా మునిగిపోవచ్చు. సో ఇక్కడ అటవీ సంరక్షణ చేపట్టాలి. దానికి సంబంధించి ఆ జంతువులు ఎటుపోతాయి. సో ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు రావాలి, జలశక్తి శాఖ నుంచి అనుమతులు రావాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు రావాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు రావాలి. ఇలా అనేక డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు వచ్చి ప్రాజెక్టు మొదలవ్వటానికి చాలా టైం పడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది అదే. ఈ అనుమతులన్నీ తేవటానికి ఆయనకి 2 ఏళ్ల సమయం పట్టింది. ఫైనల్గా 8,000 కోట్ల అంచనాతోటి ప్రారంభించారు. దాని 10,000 కోట్లు అవుతుంది అన్నారు. కొంత డబ్బు ఆయన విడుదల చేశారు. అటు కుడి కాలువ, ఇటు ఎడమ కాలువ, ఒక కాలువతోటి వైజాగ్కి డ్రింకింగ్ వాటర్ అందించాలనేది ప్లానింగు. రెండవది కృష్ణా నదికి కనుక నీళ్లు అందించినట్లయితే గోదావరి నుంచి వచ్చే ఆ నీళ్లతోటే కృష్ణా డెల్టాలో సమృద్ధిగా పంటలు పండుతాయి. అప్పుడు కృష్ణా నదిలో ఉన్నటువంటి వాటర్ ఎక్సెస్ అవుతాయి కాబట్టి వాటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ తోటి రాయలసీమకి తరలిస్తే బీడుబారిపోతున్నటువంటి రాయలసీమ భూములు పంట భూములుగా మారతాయి అనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అది ఆ తర్వాత 2009లో దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు మరణించడం, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. విభజనకు సంబంధించి గొడవలు, కొట్లాటలు 2009లో మొదలైనటువంటి రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ ఉద్యమం 2014 వరకు కొనసాగటం, చివరికి వాళ్ళకి 2014లో ప్రత్యేక స్టేట్ని అనౌన్స్ చేయటం. వాళ్ళకి ప్రత్యేక స్టేట్ ఇస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి
చూపించాలి కదా. పిల్లోడు చందమామ కావాలని అడుగుతాడు, అది తేలాం కాబట్టి ఏదో ఒకటి ఒక తాయిలం చూపించినట్టు ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒకటి మొహాన వాడేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ హోదా ఇస్తున్నాం, మేమే కడతామని చెప్పి సోది కబుర్లు చెప్పి చివరికి దాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు 70% పైగా నేను అవజేశాను అని చెప్తున్నారు 2019 వరకు కూడా. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం కేవలం 4% పనిచేసిందని చెప్తున్నారు. ఎంత మేరకు డిఫరెన్స్ ఉంది, ఎంత మేరకు నమ్మొచ్చు అంటారు ఈ మాటలు? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 72% అవజేశారు అంటే మేబీ అయి ఉండొచ్చు, దాన్ని ఎవరం కాదను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే పోలవరం ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీరుతెన్నులు వేరు, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. విభజిత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పటికి ఏమైంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. రాష్ట్రం విడిపోయే టైంకి 7 మండలాలు తెలంగాణలో ఉండిపోయినాయి. ఇక్కడ ప్రాజెక్టు కడితే వచ్చే బ్యాక్ వాటర్తో ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్జీటీకి వెళ్తుంది, లేకపోతే సుప్రీంకోర్టులోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఆపమని చెప్పి స్టే వేస్తుంది. సో పిటిషన్ వేస్తే స్టే రావచ్చు. అందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఆ 7 మండలాలని ఏపీలో కలిపేయండి, అవి తెలంగాణలో వద్దు, సో ఆ నష్టం మేము భరిస్తామని చెప్పి కేంద్రంతో రాష్ట్ర సరిహద్దులు నిర్ణయించేటప్పుడు, రాష్ట్రం విడగొట్టారు కాబట్టి 7 మండలాలని తీసుకొచ్చి ఏపీలో కలుపుకున్నాం. సో దీనివల్ల ఏమైందంటే ప్రాజెక్ట్ అంచనాలు పెరిగినాయి. గతంలో ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజ్ వేరు. ఎప్పుడైతే 7 మండలాలు వచ్చి కలిసినాయో ఆ 7 మండలాలకు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలిగా, వాళ్ళకు కూడా పునరావాసం కల్పించాలి. వాళ్ళకి ఇక్కడ ఉండి వాళ్ళు ఏదో పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి వేరే చోటకి తరలించేస్తున్నాం, వేరే ఊర్లలో వాళ్ళకి మనం ఇల్లు కట్టించి ఇస్తున్నారు ఇక్కడికి ప్రభుత్వం తరపున. వాళ్ళు అక్కడ బ్రతకటానికి వాళ్ళకి జీవనాధారం ఏదో ఒకటి చూపించాలి కదా. ఇక్కడ నదిలో వెళ్ళి చేపలు పట్టుకునో, లేకపోతే బోట్లు వేసుకునో, లేకపోతే ఇసుక ఇట్లాంటి వాటికి పనులకి వెళ్ళో ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేనప్పుడు అదర్ సోర్స్ చూపించాలి. ఇదంతా ప్రభుత్వం బాధ్యతే. ఇది భారీ బడ్జెట్ అయి కూర్చుంది. సో అలాగే కేంద్రం కనుక ఈ ప్రాజెక్ట్ని కడితే జాతీయ హోదా అయినప్పటికీ కూడా ప్రాజెక్టు స్లోగా నడుస్తుంది, త్వరగా అవ్వదు. ఎందుకంటే గతంలో కూడా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులు ఎంత డిలే అయినాయో చూసాం. సో అందుకే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, దీంట్లో 2 ఉన్నాయి. ఆయన రాజకీయ స్వార్థం, పోలవరం ప్రాజెక్ట్ని 2019 లోపు కంప్లీట్ చేయగలిగితే మరలా అధికారంలోకి రావచ్చు అనేది ఆయన రాజకీయ స్వార్థం. రెండోది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. కేంద్రంతో పెట్టుకుంటే డిలే అవుతుంది, మనమే కట్టుకుంటే త్వరగా అవుతుంది. సో మేము కడతాము, మీరు రియంబర్స్ చేయండి. సో ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈయనే అడిగి తెచ్చుకున్నాడు అనేది వైసీపీ చెప్పే వర్షన్. ఆయన చెప్పేది ఏంటంటే కేంద్రమే నన్ను తీసుకోమంది, మీరే కట్టండి, రియంబర్స్ చేస్తామంది, అందుకు నేను ఒప్పుకున్నాను అనేది ఆయన చెప్పే వర్షన్. రియాలిటీ ఏంటనేది మనకి తెలియదు. ఓవరాల్గా ఆయన ప్రాజెక్టు తీసుకున్నాడు, కట్టాడు, ఒక గేటు పెట్టారు. అప్పటికి 2019 నాటికి ఒక గేటు పెట్టారు. స్పిల్ ఛానల్ వరకు కంప్లీట్ అయింది. ఇక డయాఫ్రమ్ వాల్ కట్టారు. కాఫర్ డ్యామ్స్ కొంత కంప్లీట్ అయ్యి ఆగినాయి. సో 2019లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి కాంట్రాక్టర్ అవకతవకలకు పాల్పడ్డారు. దీన్ని ఏటీఎంలా టీడీపీ వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి దీన్ని మేము రివర్స్ టెండరింగ్ చేస్తున్నామని చెప్పి ప్రపోజల్ పెట్టారు. సో ప్రపోజల్ పెట్టినప్పుడు ఏమైంది అంటే దీన్ని ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఎప్పుడైతే స్టేట్ తన డబ్బులు ఖర్చు పెడుతుందో ఇక్కడ ఒక పెద్ద స్ట్రక్చర్నే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పీపీఏ అని ఒక దాన్ని తీసుకొచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ₹1 ఖర్చు పెడితే ఆ రూపాయి మేము ఇది ఖర్చు పెట్టాము, ఇదిగో ఇవి లెక్కలని చెప్పి ఆ రూపాయికి ఏమేం కొన్నాం ఏంటి అనేది పీపీఏకి ఇవ్వాలి. పీపీఏ తీసుకెళ్ళి కేంద్ర జలశక్తి శాఖకి ఇస్తుంది. కేంద్ర జలశక్తి శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నాబార్డుకి ఇస్తుంది. నాబార్డు నీతి ఆయోగ్తో కన్సల్ట్ చేసి నిధులు రిలీజ్ చేస్తుంది. ఆ వచ్చినటువంటి నిధులు మళ్ళీ ఆర్థిక శాఖకి, అక్కడి నుంచి జలశక్తి శాఖకి, అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, అక్కడి నుంచి ఏపీకి బడ్జెట్ రావాలి. 7 స్టెప్స్. ఇదంతా తిరిగి రావడానికి తలనొప్పి. అలాగే ప్రాజెక్టు డిపిఆర్లో కానీ, ప్రాజెక్టు కాంట్రాక్టర్ల విషయంలో కానీ, ప్రాజెక్టుకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది మార్చాలన్నా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ని మార్చాలంటే ఏపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఎందుకని అంటే ఇది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు, ఇంత లెవెల్ ఉంది, మళ్ళీ వీళ్ళందరినీ ఒప్పించాలి. సో దీనికి 2 ఏళ్ల టైం పట్టింది.
2019 నుంచి దాదాపు 20 వరకు ఈ ఒప్పించే కార్యక్రమాలు వీటి గురించి అక్కడ అనుమతులు తెచ్చుకుని కాంట్రాక్టర్కి మళ్ళీ కొత్తగా బిడ్డింగ్లు వేసి మార్పిచ్చి ఇవంతా చేయడానికి టైం పట్టి ఎప్పుడైతే ఈ టైం పట్టిందో ఈలోపు కరోనా వచ్చింది. కరోనా 2 ఏళ్ళు టైం తినేసింది. ఓవరాల్గా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2022లో స్టార్ట్ అయింది. 19లో ప్రభుత్వం ఏర్పడితే వర్క్ స్టార్ట్ అయింది 2022లో. సో ఈ మొత్తం టైం అంతా ఇక్కడ తినేసింది. సో దీనివల్ల ఏమవుతుంది? వర్క్ చేసే టైం తగ్గింది. 2022 నుంచి 2023 వరకే వర్క్ చేయగలిగారు. దీనికి ముందు వచ్చినటువంటి భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాని మూలాన కొన్ని పనులు ఆగిపోయినాయి. దాని మరమ్మతులు చేయాలంటే 2000 కోట్లు కావాలని చెప్పి కేంద్రానికి చెందినటువంటి నిపుణులు అంచనా వేశారు. సో ఇప్పుడు ఆ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి 11,000 కోట్ల రూపాయల పనులకి నిధులు రీసెంట్గా 2023లో రిలీజ్ చేశారు. మరి ఈ ప్రభుత్వంలో చేసిన నిధులు ఎప్పటికి వస్తాయి? రాష్ట్రం దగ్గర అన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందా? రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితికే గిలగిల్లాడుతున్నారు. ఇంత డబ్బు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేస్తారు? అందుకే పనులు స్లోగా నడుస్తున్నాయి. సో అంతకుమించి వేరే ఏం లేదు. ఆ ప్రభుత్వం ఇంత చేసిందా, ఈ ప్రభుత్వం ఇంత చేసిందా అంటే రెండిటికి వచ్చినటువంటి డిఫరెన్స్ అది. 4 ఏళ్ళు దాదాపుగా 19 నుంచి 22 వరకు కరోనాతోటిను కాంట్రాక్టర్లు మార్చడంతో పోయింది టైం అంతా. దానికి ఎవరేం చేయలేం కదా. ఇక డయాఫ్రమ్ వాల్ గురించి పెద్ద ఎత్తున కూడా గొడవ జరుగుతుంది. ముందు చూపు లేకుండా చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ కట్టేశారు, అది కొట్టుకుపోయింది, మేమేం చేయలేకపోతున్నాం అంటూ వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. నిజమేనంటారా? చంద్రబాబు అలాగే కట్టారా డయాఫ్రమ్ వాల్ని? ఇక్కడ చంద్రబాబు కట్టాడా లేకపోతే తాపీ మేస్త్రి కట్టాడా అంటే మనం చెప్పలేం. కానీ ఇక్కడ ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇది కాదు దీన్ని ఇలా కట్టండి అంటే కట్టేస్తారా? కట్టరు కదా. చంద్రబాబు వెళ్ళి ఇది ఇక్కడ కాదు ఇటు పక్కన పెట్టండి అంటే పెడతారా? పెట్టరు కదా. ఎందుకని? వీటికంటూ ఒక డిపిఆర్ ఉంటుంది. సో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటుంది. దాంట్లో బ్లూ ప్రింట్తో సహా ఏది ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, దాని ప్రొసీజర్ ఏంటి అనేదానికి ఇన్ డీటెయిల్డ్గా ముందే డిఫైన్ చేసి పెడతారు. ఆ డిపిఆర్లు రూపొందించిన తర్వాతే దాని ప్రకారమే బిడ్లు పిలుస్తారు. ఆ డిపిఆర్ చూసుకుని అది దానికి వాళ్ళకి ఎంత బడ్జెట్ పడుతుంది, ఎంత బడ్జెట్లో కట్టగలము అనేది ఆ కాంట్రాక్టర్ డిసైడ్ అయిన తర్వాతే దానికి తగ్గట్టు బిడ్ వేస్తాడు. ఎవరు తక్కువ బిడ్ వేస్తే వాళ్ళకి ఇస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. సడన్గా ఇప్పుడు వచ్చేసి ఇది త్వరగా అవ్వాలంటే ఇది ఇటు కాదు ఇటు పెట్టండి అంటే అవ్వదు, అక్కడ నడవదు. సో ఇక్కడ చంద్రబాబు వచ్చి మార్చేది ఏం లేదు, జగన్ వచ్చి మార్చేది ఏం లేదు. ఏదైతే ప్రీ డిఫైన్డ్ డిపిఆర్ ఉందో దాని ప్రకారమే వెళ్తారు. దట్టు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి పాత కాంట్రాక్టర్ కాదు దీన్ని నిర్మించింది. అంటే ఫస్ట్ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నిర్మించేది. వాళ్ళు సరిగా వర్క్ చేయట్లేదని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి నవయుగాకి ఇచ్చారు టీడీపీ టైంలో. నవయుగ కంపెనీ కూడా డయాఫ్రమ్ వాల్ గట్ల. దీన్ని కట్టేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదనే కారణంతో వేరే ఫారెన్ కంట్రీకి చెందినటువంటి ఇలాంటి పెద్ద పెద్ద డాములు కట్టడంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు బిడ్ వేసి గెలుచుకుని వాళ్ళు కట్టారు దీన్ని డయాఫ్రమ్ వాల్ని. వాళ్ళు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుని ఏది ఎక్కడ వరకు కాలమ్స్ వేయాలి, ఎక్కడ వరకు కాంక్రీట్ బిల్డ్ చేయాలి, ఎక్కడ వరకు దీన్ని కట్టాలి, ఎంత ఎత్తు, ఎంత మీటర్ల పొడవు ఏంటి అనేది మొత్తం వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళు కట్టింది. ఇది ఇంజనీర్ల పర్యవేక్షణలో వాళ్ళు ప్లాన్ చేసుకుని కట్టింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వాల. డయాఫ్రమ్ వాల్ కట్టిన 2 ఏళ్లలోపు డ్యామ్ని ఫినిష్ చేయాలి. దురదృష్టవశాత్తు మన కాంట్రాక్టర్లు మారుస్తూ ఈ కరోనా టైంలో మనకి 2 ఏళ్ల టైం తినేసింది. సో ఆ 2 ఏళ్లలోపు మనం ఫినిష్ చేయలేకపోయాం. దానివల్ల వచ్చినటువంటి వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. గోదావరి నదికి ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఆ సంవత్సరం కాస్త ఎక్కువ వరదలు వచ్చినాయి. దానివల్ల డయాఫ్రమ్ వాల్ నిలబడలేకపోయింది, ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. సో ఆ 2 ఏళ్లలోపు దాన్ని ఫినిష్ చేసుకుని ఉండగలిగితే అది వేరేలా ఉండేదేమో మరి. సో దీనికి చంద్రబాబు చేసేది ఏమీ లేదు, జగన్ వచ్చి చేసేది ఏం లేదు. కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణల కోసం వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు నిందలేసుకుంటమే తప్ప దీంట్లో రియాలిటీ అనేది కనుక పరిశీలిస్తే ఒకవేళ నిజంగా ఇదే జరిగితే ఒకరి తప్పిదం వల్లే జరిగి ఉంటే అది ఆ కాంట్రాక్టర్ తప్పిదం వల్ల అవ్వాలి, ఆ ఇంజనీర్ల తప్పిదం వల్ల అవ్వాలి. మరి వాళ్ళ మీద లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్తారా?
ఏ ప్రభుత్వం అయినా దాని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? కట్టింది ఎవరు? వేరే కంపెనీ కదా. డయాఫ్రమ్ వాళ్ళ నాణ్యత లేకుండా కంపెనీ కట్టింది, సో దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి గత ప్రభుత్వం తీసుకోవచ్చు కదా. వాళ్ళ హయాంలోనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, చంద్రబాబు వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని వాళ్ళు నిందలేయటం, లేదు జగన్ సరిగా చేయకపోవటం వల్లే కొట్టుకుపోయిందని వీళ్ళు నిందలేయటం. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళన్నా కాంట్రాక్టర్ మీద లీగల్ యాక్షన్కి వెళ్ళొచ్చుగా. ఇద్దరూ వెళ్ళట్లేదు కదా. సో అది ప్రకృతి వైపరీత్యం వల్ల, టైం డిలే వల్ల జరిగినటువంటి నష్టం అనేది వీళ్ళిద్దరికీ తెలుసు. ఇద్దరు రాజకీయ ప్రయోజనాలు పొందటం కోసం వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటుంది తప్ప దీంట్లో వేరొక వాస్తవం లేదు. శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల ఏంటి ప్రధాన ఉద్దేశం? చంద్రబాబు గారు ఏం చెప్పాలనుకున్నారు ఏపీ ప్రజలకంటే ఏమంటారు? బేసిక్గా ఒక్కటే, నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, శ్వేతపత్రాలు విడుదల చేయటం వల్ల ఒరిగేది వచ్చేది ఏం లేదు. ఫస్ట్ థింగ్, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం ఏదో చేసేసింది, తప్పులు చేసేసింది, అది చేసింది, ఇది చేసింది అనేది చూపించడం కోసం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. మనం తెలంగాణలో కూడా చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే గత 10 ఏళ్లుగా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ప్రతి విభాగంలోనూ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అంత తినేశారు, ఇంత తినేశారు, అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు చేయాలనుకున్నది కూడా అదే పోలవరం ప్రాజెక్టులో. మేమున్నప్పుడు మేము అంత చేసాం, ఇంత చేసాం. మేమున్నప్పుడు 2014 నుంచి 2014 నుంచి 2019 వరకు మేము 11,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాము. R&R ప్యాకేజ్ కింద 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టింది 4,000 కోట్లే, అలాగే R&Rకి ఖర్చు పెట్టింది 1,600 కోట్లే. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మీరు 5 ఏళ్ళు పనిచేశారు, కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసింది 2 ఏళ్లే కదా. 2 ఏళ్ళు కూడా పూర్తిగా చేయలే. మరి అతి తక్కువ కాల వ్యవధిలో 4,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీద వెచ్చించారంటే బెటరే కదా అది. సో వాళ్ళకి సమయం లేదు, ఉన్న సమయాన్నే బెటర్గా యూటిలైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో అది బయటికి ఓపెన్గా జనానికి అర్థమయ్యేలా చెప్పకుండా మేమే ఎక్కువ పని చేశాము అనేది చూపించే ప్రయత్నం ఇక్కడ. గత ప్రభుత్వం పెద్దగా ఏం చేయలేదు, పోలవరాన్ని నిర్లక్ష్యం చేసింది, పోలవరాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కారణం వీళ్ళే అనేది ప్రొజెక్ట్ చేయటం వల్ల కలిగేటువంటి రాజకీయ లబ్ధి. సో ఇది కామన్గా ప్రతి పార్టీ చేసేదే ఇది. కాకపోతే ఇక్కడ ఒకటి, దానివల్ల పెద్ద యూజ్ లేదు. ఎందుకని యూజ్ లేదంటున్నారంటే, వాళ్ళు సరిగా చెయ్యకపోతేనే మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. అంటే ప్రజలకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు సరిగా చేయలేదని. మళ్ళీ అదే విషయాన్ని మీరు అధికారంలోకి వచ్చాక తిరిగి చూపించాల్సిన అవసరం ఏముంది? అది గ్రహించే కదా మీకు అవకాశం ఇచ్చింది, లేదంటే మీకు ఇవ్వరు కదా. సో దాన్నే మళ్ళీ శ్వేతపత్రాలని అదని ఇదని టైం వేస్ట్ చేసుకోకుండా జరగాల్సిన పనులు చూసుకుంటూ ముందుకు పోతూ, వాళ్ళు నిజంగా ఏవైనా తప్పులు చేస్తుంటే వాటికి చట్టపరంగా తీసుకునే యాక్షన్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు దానికి. సో అలాంటివి చేస్తే బెటర్గా ఉంటుంది. అది ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ. ఇప్పుడేమి నేను వేసిన అంచనా ప్రకారం ఇప్పుడేమి వీళ్ళు కాంట్రాక్టర్ని మార్చరు. ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్టర్ని మార్చాలంటే మళ్ళీ 1-2 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోద్ది. అందులోనూ మెగా ఇంజనీరింగ్ అనేది మంచి సంస్థ. చంద్రబాబు నాయుడు హయాంలోనే పట్టిసీమ ప్రాజెక్ట్ని మెగా ఇంజనీరింగే కట్టింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమలో పెద్ద గోల్మాల్ జరిగిందని చెప్పాడు. స్కామ్ జరిగింది, దాచేశారు, మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి కావాలనే కట్టబెట్టారు. మళ్ళీ అదే మెగా ఇంజనీరింగ్కి జగన్మోహన్ రెడ్డి మరి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చాడు. మరి ఆ రోజు అవినీతి జరుగుంటే వాళ్ళకి ఎట్లా ఇచ్చాడు? బ్లాక్ లిస్ట్లో పెట్టాలిగా. సో ఇవన్నీ ఏదో చెప్పుకునేటువంటి మాటలే తప్పితే రాజకీయ పరమైనటువంటి అంశాలే తప్ప వాస్తవ రూపం దాల్చేది వేరే విధంగా ఉంటుంది. ప్రాజెక్టును కొంచెం త్వరితగతిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయాలి. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న దాన్ని మరలా పునర్నిర్మిస్తారా, లేదంటే మరమ్మతులు చేస్తారా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, కేంద్రం నుంచి మనం రీఎంబర్స్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చే విధంగా కాకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే మనం కట్టే విధంగానో, ఇట్లా ఏదో ఒకటి. ఇప్పుడు ఎలాగూ కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మాట్లాడుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలాగా చూసుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి ఒకే ఒక్క తప్పు ఏంటి అంటే, ఒక్క తప్పు అయితే పక్కా చేసింది ప్రభుత్వం. 2014లో చంద్రబాబు నాయుడు చెప్పాడు 2018 చివరికి లేదంటే 19 మార్చికి అయినా సరే పోలవరాన్ని కంప్లీట్ చేస్తాను అంటే. సో అంటే పోలవరం త్వరగా కంప్లీట్ అయ్యేది కాదు అనేది ఒక క్లారిటీ ఉంది. దాని ప్రకారమే మాట ఇచ్చాడు. మరి వీళ్ళు అధికారంలోకి రాగానే ఏం చెప్పారు? 2021 జూన్ కల్లా కంప్లీట్ చేస్తామని పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు.
జూన్ పోయింది, 21 డిసెంబర్ అన్నారు, డిసెంబర్ పోయింది, 22 జూన్ అయిపోయింది, 22 డిసెంబర్ అయిపోయింది, చివరికి 23 అన్నారు. 23 వచ్చాక ఇది చాలా క్లిష్టమైనది, ఎప్పటి వరకు పట్టిద్దో తెలియదు, టైం పట్టిద్ది అని అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు. తర్వాత ఈ స్టేట్మెంట్ అంబటి రాంబాబు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలవరం ఎప్పటికయ్యేదో తెలియదు అని చెప్పిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోననేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి 25 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇది ఆ ప్రభుత్వం చేసిన మొదటి తప్పు ఇదే. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన సమయం అనేది ముందుగా అంచనా వేసుకుని కాంట్రాక్టర్తో మాట్లాడుకుని అధికారులతో ఇంజనీర్లతో చర్చించి ఇంత టైం పట్టిద్ది, ఈ టైంలోపు మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకోవాలి. ఇప్పుడు మొన్న సోమవారం చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చాడు పోలవరం సోమవారం అని. వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు, నేను అధికారులతో మాట్లాడాను, ఇంజనీర్లందరితో మాట్లాడాను, కాంట్రాక్టర్తో మాట్లాడాను, కనీసం 4 సీజన్లు కావాలన్నారు. అంటే సీజనల్గా గోదావరికి వరద వస్తుంది, వరద టైంలో వర్క్ చేయలేరు కాబట్టి 4 సీజన్ల టైం కావాలి అంటే 4 సంవత్సరాల టైం వాళ్ళు అడిగారు. సో అంటే 2029కి కానీ ఇది కంప్లీట్ కాదు అనే క్లారిటీ ఆయన ఇచ్చాడు. సో అలా ఏదైనా ఒక నిర్దిష్ట సమయం వాళ్ళు పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ విమర్శలకి తావుండేది కాదు. వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు అదే. ఇప్పుడు ఆ ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు మరింత ఆర్థిక భారం ఇంకా సమయం పట్టే అవకాశం ఉందంటారు. ఉంది, ఖచ్చితంగా అయితే అయ్యేది కాదు, ఇది ఖచ్చితంగా పట్టిద్ది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు ఏంటి, కనీసం 322 టీఎంసీల వాటర్ వరద వచ్చినప్పుడు మనం వాడుకోగలగాలి అనేది అంచనా. వరద లేనప్పుడు కనీసం 172 నుంచి 190 టీఎంసీల వరకు వాడొచ్చు అనేది ఒక అంచనా. అంత వాటర్ని నిలవ పెట్టాలి అంటే కనీసం 41 నుంచి 45 మీటర్ల కాంటూర్ వరకు వాటర్ నిలవ పెట్టాలి. ఇప్పుడు అంత ఎక్కువ వాటర్ని నిలవ పెట్టాలి అంటే ముంపు గ్రామాల సంఖ్య పెరిగిపోతుంది. సో వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, 2013కి ముందున్న లెక్కల ప్రకారం మేము ఇస్తాము, 2013 తర్వాత మీకు వచ్చిన లెక్కలకు మాకు సంబంధం లేదంటుంది. రోజు రోజుకి ప్రాజెక్ట్ అంచనాలు పెరుగుతుంటే ఇప్పుడు పెరిగిన ధరలతో మాకు సంబంధం లేదు, పాత ధరలే మేము ఇస్తాము అంటే ఎట్లా కుదురుతుంది అది? 2014 తర్వాత 7 ముంపు మండలాలు వచ్చి కలిసినాయి. ఒక్కో మండలానికి 40 గ్రామాలు వేసుకున్నా కానీ 280 గ్రామాల ప్రజలు, ఒక్కొక్క గ్రామానికి 1000 మంది వేసుకున్నా కానీ 250 ఇంటూ 1000 మంది, ఇంతమందికి పునరావాసం కల్పించాలా? వీళ్ళందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు, జీవనోపాధి ఏర్పాటు చేయాలా? వీటికే కనీసం 25,000 కోట్లు ఖర్చు అవుతుంది, తక్కువలో తక్కువ. మొత్తం R&R ప్యాకేజ్కి 55,000 కోట్ల అంచనా ఉంది ప్రాజెక్ట్ నిర్మాణానికి. సో ఎక్కడ 2,000 కోట్ల రూపాయల అంచనా 41, ఎప్పుడు 55,000 కోట్ల రూపాయల అంచనా. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, మేము 25,000 కోట్లు మాత్రమే ఇస్తాము, అది 2013 అంచనాలు, విభజన చట్టం రూపొందించే టైంకి ఏది ఉందో మేము అదే ఇస్తాం, తర్వాత మేము ఇవ్వమంటున్నారు. ఇదే మన్నెత్తిన వేసుకోకుండా ఎప్పటికైనా కట్టిసామంటే మీదే బాధ్యత అని కేంద్రం మీద వదిలేసి ఉంటే అదే 25,000 కోట్లతో కట్టేవాళ్ళ. మొత్తం 55,000 కాదు, 100 కోట్లు అయినా కానీ 100,000 కోట్లు అయినా కానీ పెట్టేవాళ్ళుగా. తప్పదుగా. ఇక ఇప్పుడు మనం కట్టుకుంటాము అన్నామన్న ఒక్క రీజన్ తోటి మన ఎత్తిన వేయాలని చూస్తున్నారు. పూర్తి ఆర్థిక భారంతో చితికిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద ఇంకో బండేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది తప్ప ఆదుకుందాము, పైకి తీసుకొద్దాము, ఆ ప్రాజెక్ట్ మనది బాధ్యత, ఆ రోజు ఒప్పుకున్నాం పార్లమెంట్లో అనేటువంటి మినిమం జ్ఞానం కూడా లేకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ తలనొప్పులు. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు గారు చాలా కీలకంగా ఉన్నారు, నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు పోలవరానికి? రావచ్చు అని అనుకుంటున్నాం. ఒకటి, ఎందుకంటే 2014లో కూడా 2014 నుంచి 2018 వరకు కూడా చంద్రబాబు కేంద్రంతో సత్సంబంధాలతోనే ఉన్నారు, కీలకంగా లేరు. కాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది కానీ టీడీపీ అవసరం లేదు అప్పుడు బీజేపీకి. కాకపోతే ఎన్డీఏ మిత్రపక్షమే. 11,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెడితే గత 5 ఏళ్లలో అవి ఎప్పుడు ఇచ్చారు? 2023లో రిలీజ్ చేశారు 12,000 కోట్ల రూపాయలు చివర్లో. సో అంటే ఎప్పటి డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేశారు, వాటిని ఎప్పుడు ఖర్చు పెట్టాలి మళ్ళీ తిరిగి. సో ఇదంతా చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు కీలకం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గట్టిగా నాకు డబ్బులు ఇస్తావా లేదంటే విత్డ్రా చేసుకోమంటావు అని బెదిరిస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో తెలియదు. కానీ అంత బెదిరించాల్సిన అవసరం ఉందా అంటే ఉండకపోవచ్చు.
అడగగానే ఇచ్చేయచ్చు, ఎందుకు బెదిరించేదాకా తెచ్చుకుంటాం అని. సో పరిస్థితులు కేంద్రంతో మనం ఎంత సాఫ్ట్ రిలేషన్తో ఉన్నాము అనేదాన్ని బట్టి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎన్డీఏలో మిత్రపక్షం కాకపోయినా కేంద్రంతో అంత సాఫ్ట్ నేచర్ ఎందుకు ఆయన పెట్టాల్సి వచ్చింది అంటే, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవాలంటే వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు బతిమలాడుకుంటేనే వచ్చే పరిస్థితి అట్లా తయారైంది. అట్లా చేశారు ఈ దేశాన్ని బీజేపీ వాళ్ళంతా. సో అందుకే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. గట్టిగా వస్తాయని చెప్పలేవు, కానీ రావాలి, వచ్చేలా ప్రయత్నం చేయాలి. అది చంద్రబాబు నాయుడు ఎంతవరకు సక్సెస్ చేసుకొస్తాడో, తన 44 ఏళ్ల అనుభవాన్ని దీంట్లో ఏ విధంగా వాడతాడనేదే చూడాలి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే సమయం అనేది ఎక్కువగా గడుస్తూ ఉండడం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం జరుగుతుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్లనే కొంత పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యాన్ని రాజకీయ పార్టీలు రాజకీయం కోసం వాడుకుంటున్నాయంటూ చెప్తున్నారు.